ఇలా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గడ్డ మీద లేదు. కేవలం మన మధ్యన పంచాయతీలు ఉండి మన మధ్యన సమన్వయం చేసే వ్యవస్థ లేక మనమే ఓడగొట్టుకుంటున్నాం ఒకరినొకరిని మీరు నిజంగా గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చిన పథకం గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. ఊళ్ళే 22 లక్షల మందికి 22,000 కోట్లు నయా పైసలు లేకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 2 లక్షల దాకా రుణమాఫీ చేసినాం. కొంతమందికి రాంది వాస్తవం కూడా వచ్చిన కానీ చెప్పిర్రా పోయి నీకు వచ్చిందని. మన ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. మీ గ్రామ పంచాయతీలో ఎంత మందికి రుణమాఫీ జరిగిందో మీ కాడ ఉందా లెక్క? మరి మన పోయి అడిగిర్రా ఇంటికాడ బిడ్డ నీకు వచ్చింది కదా మరి నువ్వన్న వచ్చి ఓటేయని. ఎవరెవరికి మన ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన లబ్ధి జరిగిందో ఆ లబ్ధి లిస్టు తీసుకొని కనుక మనం పోతే మనం ఎప్పటికి ఓడిపోం. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరికి లేకపోయినాం. రాని 10 మంది వచ్చిన 70 మంది ఏమో ఇంట్లో ఉన్నారు రుణమాఫీ. బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు 10 ఏళ్ల నుంచి కాలే ఇవాళ అయిందని చెప్తలేడు.